హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లోని ఎయిత్ లెసన్ చూద్దామండి. పారిశ్రామిక విప్లవం. ఓకేనా అండి. క్రీస్తు శకం 1500 సంవత్సరాల మధ్య, ఓకేనండి, 1500 నుంచి 1800 సంవత్సరాల మధ్య ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్, ఓకేనండి, ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఈ ఖండాల మధ్య వ్యాపారము అభివృద్ధి చెందిందండి. ఓకేనా. ఇక్కడండి ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ వీటి మధ్య వీటి మధ్య వ్యాపారం అనేది అభివృద్ధి చెందింది. యూరోపియన్లు సబ్ కాంట్రాక్ట్ అనే పద్ధతిని ప్రారంభించారు. ఓకేనండి. యూరోపియన్లు సబ్ కాంట్రాక్ట్ అనే పద్ధతిని ప్రారంభించారు. వస్త్రం ఏ విధంగా తయారవుతుంది? ఫస్ట్ ముడి నూలు కొనాలి. ఓకేనండి. దాన్ని నూలు ఎవరైతే వడుకుతుందో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకేనండి. అక్కడ దారంగాను మారుస్తారు వారు. మళ్ళీ తర్వాత నేత పని వద్దకు తీసుకువెళ్తారు. ఓకేనండి. అక్కడ ఏం చేస్తారు? పుల్లర్స్ వద్దకు పంపిస్తారండి. ఓకేనా. నేత పని వద్ద కొంచెం వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని పుల్లర్స్ వద్దకు పంపిస్తారు. అక్కడ నుంచే రంగులు అద్దడం. ఓకేనండి. రంగులు అద్దడం అంటే డైరెక్ట్ వస్త్రం తయారైనట్టే. ఓకేనండి. ఫస్ట్ ఏం చేయాలి? ముడి నూలును కొనాలి. ఓకేనండి. ఫస్ట్ దేనికైనా వస్త్రంకైనా ఏం అవసరం? నూలు అనేది అవసరం. ఆ నూలును కొనాలి. కొన్నిన తర్వాత దాన్ని వడకాలి. ఓకేనండి. అంటే దారం వస్తుంది. తర్వాత దాన్ని నేత ఎవరిని ఇస్తుండ్రో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్కడ ఏమైనా ఉంటే పుల్లర్స్ వద్దకు పంపిస్తారు. ఆ పుల్లర్స్ వచ్చి ఉంటే రంగు. ఓకేనండి. ఇక్కడ ఉంది, ఇక్కడ రా ఉంది. పుల్లర్స్ నుంచి రంగు లద్దడం వరకు పంపిస్తారు. అక్కడ నుంచి డైరెక్ట్ మనకు వస్త్రం అనేది రెడీ అయినట్టు. ఓకేనండి. నెక్స్ట్ హస్తకళాకారునిపై వర్తకుని ఆధిపత్యం అనేది పెరిగిందండి. ఓకేనా. దీన్ని ఏమంటాం? పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అంటాం. ఓకేనండి. ఎవరైతే హస్తకళాకారులు ఉన్నారో వీరిపైన వర్తకుల యొక్క ఆధిపత్యం పెరిగింది. దాన్ని ఏమంటున్నాం మనం? పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ. పారిశ్రామిక విప్లవ ఆరంభము 1750 నుంచి 1850 వరకు కొనసాగింది. ఓకేనండి. క్రీస్తు శకం 1750 నుంచి 1850 వరకు పారిశ్రామిక విప్లవం అనేది ఉంది. ఈ పారిశ్రామిక విప్లవంలోనే ఆవిరి శక్తి వినియోగం అనేటివి పెరిగాయండి. ఓకేనండి. ఇక్కడనే ఆవిరి శక్తి వినియోగం అనేది చాలా అభివృద్ధి చెందింది. జేమ్స్ వాట్ ఎవరండి? ఇంగ్లాండ్ దేశపు హస్తకళాకారుడు. ఓకేనా. ఈయన ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. ఓకేనండి. ఎవరు కనుగొన్నాడు ఆవిరి యంత్రం? జేమ్స్ వాట్. బౌల్టన్ అనే శాస్త్రవేత్త మరియు జేమ్స్ అనే శాస్త్రవేత్త. ఓకేనండి. జేమ్స్ తర్వాత బౌల్టన్ 2/3 వంతు, జేమ్స్ 1/3 వంతును అలా వాళ్ళు తయారు చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు పంచుకున్నారండి. ఓకేనండి. కాబట్టి బౌల్లా ఉంటుంది కాబట్టి అది పెద్దది కాబట్టి 2/3 వంతు జేమ్స్. ఇక ఈయన 2/3 వంతు అంటే మిగతా అతను 1/3 వంతు అట్లా వర్క్ చేశారు, డబ్బును పంచుకున్నారని గుర్తుంచుకోండి. 1750 నుంచి 1850లోనే ఫ్యాక్టరీ విధానం అనేది ఆవిర్భవించింది. పారిశ్రామిక విప్లవం ఆరంభమైంది ఆ సంవత్సరంలో నుండి. అప్పుడే ఫ్యాక్టరీ విధానం కూడా ఆవిర్భవించింది. పెట్టుబడిదారీలో జీతం కోసం పనిచేస్తారు. ఓకేనండి. ఉత్పత్తిపై వీళ్ళకి ఎలాంటి అధికారం అనేది ఉండదు. వర్తక శ్రేణుల విధానంకు వ్యతిరేకం ఇది. ఓకేనండి. పెట్టుబడిదారులు జీతం కోసం పనిచేస్తారు, అంతేగాని ఉత్పత్తిపై ఎలాంటి అధికారం ఉండదు. ఓకేనండి. పెట్టుబడిదారులు ఉత్పత్తిపై అధికారం ఉండదు. వర్తక శ్రేణుల విధానంకు ఇది వ్యతిరేకం. ఓకేనండి. నెక్స్ట్ 19వ శతాబ్దంలో బొగ్గును తవ్వి వేగన్లలో నింపారు. ఓకేనండి. అంటే ఒక బండి అనుకోండి. వేగన్ అంటే వేగన్లలో బండి అనుకోండి. అందులో నింపారు. ఇప్పుడు 19వ శతాబ్దం. జార్జ్ స్టీవెన్స్ చలన శక్తి యంత్రం. దీన్ని ఏమంటున్నామంటే ఆవిరి యంత్రం అని కూడా అంటున్నాం. ఓకేనండి. ఇక్కడున్న ఆవిరి యంత్రం వస్తే డైరెక్ట్ జేమ్స్ వాట్. ఓకేనండి. లేదు చలన శక్తి యంత్రం వస్తే దాన్ని ఏమంటామండి? జార్జ్ స్టీవెన్స్ అని రూపొందించాడు. ఓకేనండి. ఇతను రివర్ పూల్ నుంచి మాంచెస్టర్ వరకు 64 కిలోమీటర్ల మార్గం వరకు ఈ చలనశక్తి యంత్రం నడిచేటట్టు ఈయన తయారు చేశాడు. ఒక గంటకి 46 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి. ఈ చలనశక్తి యంత్రం ఇక్కడ నుంచి ఎక్కడ వరకు? రివర్ పూల్ నుంచి మాంచెస్టర్ వరకు. ఈ రివర్ పూల్ నుంచి మాంచెస్టర్కి ఎన్ని కిలోమీటర్లు ఉంది? 64 కిలోమీటర్లు. కానీ ఇదేంత? ఒక గంటకి 46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కంకర రాళ్లతో రోడ్డు నిర్మించే పద్ధతిని
1840లో జాన్ లౌడన్ మెగ్డన్ ఓకేనా అండి. కంకర రాళ్ళతో రోడ్డు వేయాలని లౌడన్ మెగ్డమ్ అనే శాస్త్రవేత్త నిర్మించాడు రోడ్డును ఓకేనా అండి. ఎప్పుడు 1840లో. రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు. ఎప్పుడు 20వ శతాబ్దం ఓకేనా అండి. యూరోపియన్లు ముడి పదార్థాలను లభించే దేశాలను ఆక్రమించుకున్నారు. ఎందుకు? వ్యాపారం కోసం. ఏ దేశ సహజ వనరులు ఇతర దేశాలకు ప్రయోజనం కోసం వినియోగం అవుతుంటాయో ఆ దేశాన్ని మనం ఏమంటాం? వలస దేశం అని అంటాం ఓకేనా అండి. అయితే ధనవంతుల కోసం క్వార్టర్లు ఓకేనా అండి. క్వార్టర్లలో ఉన్నామంటారు కదండి. ధనవంతుల కోసం క్వార్టర్లు అనేటివి నిర్మించారు. యూరప్ దేశాల వలసలు ఎక్కడి వరకు అండి? ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఓకేనా, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, హాలాండ్ ఓకేనా అండి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియము, హాలాండ్, జర్మనీ ఓకేనా అండి. ఇవన్నీ కూడా యూరప్ ఆక్రమించినటువంటి యూరప్ వలస దేశాలు. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా వీళ్ళు వలసలు అనేటివి ఏర్పరచుకున్నారు. బాల కార్మిక వ్యవస్థను యూరప్ మరియు అమెరికా దేశాలు 1936లో నిషేధించారు. 36 తర్వాత నిషేధించారు ఓకేనా అండి. మీరు ఎట్లా గుర్తుంచుకోవచ్చు? భారత ప్రభుత్వ చట్టం 1935 ఉంది కదండి. దాని తర్వాత వీళ్ళు బాల కార్మిక వ్యవస్థను నిషేధించారని గుర్తుంచుకోండి. ఎవరు? యూరప్ అండ్ అమెరికా 1936 తర్వాత. వేగన్లు చెప్పినదండి ఇందాక, బొగ్గుని నింపి పంపిస్తారు కదా, వాటిని వేగన్లు అంటున్నాం. ఈ వేగన్లు ఎవరు తీసుకెళ్తారు? గుర్రాలు, కంచర గాడిదలు వీటిని లాక్కొని వెళ్తాయి. పరిశ్రమలు శక్తి కోసము బొగ్గు, నీటి మీద ఆధారపడతాయి ఓకేనండి. పరిశ్రమలో వాటికి శక్తి కావాలంటే బొగ్గు కంపల్సరీ అండి, ప్లస్ నీటి ఆవిరి అనేది కూడా కంపల్సరీ ఓకేనా అండి.